పాపమెరుగని ఓ పావనామూర్తి నా పాప శాపములను భరించినావే. ఏ పాపమెరుగని ఓ పావనామూర్తి నా పాప శాపములను భరించినావే. ఎందుకింత ప్రేమ నాపై యేసయ్యా, ఎందుకింత త్యాగం నా కొరకు నా ప్రభువా, ఎందుకింత ప్రేమ నాపై యేసయ్యా, ఎందుకింత త్యాగం నా కొరకు నా ప్రభువా, ఎందుకింత త్యాగం నా కొరకు నా ప్రభువా. యేసయ్యా 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 కరుణామయా, యేసయ్యా 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 కరుణామయా, యేసయ్యా కరుణామయా. పలుమారులు నిన్ను హింసించి తిని కొరడా దెబ్బల దేవునికి మహిమ కలుగునుగాక, ఆయనకి సమస్త ఘనత మహిమ ప్రభావాలు కలుగునుగాక. ప్రియ ప్రేక్షకులందరికీ యేసు కృప ఆధ్యాత్మికమైన కార్యక్రమాలను వీక్షిస్తున్న, ఆశీర్వదించబడుతున్న, దీవించబడుతున్న, పశ్చాత్తాపడుతున్న, ఆదరించబడుతున్న, వాక్యము ద్వారా అనేక విధాలుగా మరి కృపాక్షేమములు అందుకుంటున్న నా ప్రియ సహోదర సహోదరులందరికీ నా హృదయపూర్వక వందనాలు, శుభములు. యేసు కృప మనందరికీ తోడై ఉండును గాక.
ఆమేన్. చిన్ని ప్రార్థన చేసుకుని వాక్యం ధ్యానం చేసుకుందాం. అత్యంత కృపా కనికరం గల దేవ, దయా దాక్షిణ్యములు కలిగిన తండ్రి, మీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన యేసు ప్రభు నామంలో మీకు స్తోత్రాలు. తండ్రి, దయగలిగిన నీ వాక్యము చేత మా జీవితాలను పరిశుద్ధముగా, నీతిగా, ఆశీర్వాదకరముగా, ఆరోగ్యకరముగా, దీర్ఘాయుష్మంతులుగా జీవించున్నట్లు నీ వాక్యాన్ని గ్రహించే భాగ్యం, వాక్య ప్రకారం జీవించే భాగ్యం నిమ్మని యేసయ్య పేరిట వేడుచున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. మంచిది ప్రియ సహోదరులారా, తల్లులారా, దేవుని వాక్యాన్ని చదువుకొని ధ్యానం చేసుకుందాం. దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయము మొదటి వచనాన్ని చదువుతున్నాను. యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయము మొదటి వచనాన్ని చదువుతున్నాను. మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి మనకెట్టి ప్రేమ అనుగ్రహించెను చూడుడి. మరొకసారి చదువుతున్నాను, వినండి. మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి మనకెట్టి ప్రేమ అనుగ్రహించును చూడుడి. సహోదరులారా, ప్రేమిన సహోదరులారా, ఈ మాటను మనము కొంచెం దీన మనసుతో పరిశుద్ధాత్మ సహాయంతో ధ్యానం చేసుకుందాం. యోహాను భక్తుడు అంటున్నాడు, యేసు క్రీస్తు యొక్క ప్రభు యొక్క దాసుడుగా, ప్రభు యొక్క సేవకుడిగా, ప్రభుతో అడుగుల్లో అడుగు వేసి ఆయన సన్నిధిని అనుభవించినటువంటి భక్తుడైన యోహాను అంటున్నాడు, మనము, పదాన్ని గమనించాలి, మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి మనకెట్టి ప్రేమను అనుగ్రహించును చూడుడి. ఈ లోకంలో మనము దేవుని పిల్లలమని పిలువబడాలి. ఎవరు పిలుస్తారు దేవుని పిల్లలమని? ఎవరు గ్రహిస్తారు? లోకమా, పరలోకమా, లోకపు మనుషుల లేక దేవదూతల? దేవుని ప్రేమ గూర్చినటువంటి సత్యాన్ని ఎరిగిన వారెవరు? ఇక్కడ ఒక మాట రాయబడింది, లోకం మనలను ఎరగదు, ఎందుకనగా అది దేవుని ఎరగదు గనక. సహోదరులారా, సహోదరులారా, దేవుని యొక్క సంకల్పం, దేవుని యొక్క ప్రణాళిక చూడండి, మీరు ఆలోచించండి. దేవుని పిల్లలని పిలువబడాలి. ఇప్పుడు ఒక తల్లికి తండ్రికి పిల్లలు కావాలి, తల్లికి తండ్రికి పిల్లలు కావాలి. ఈ తల్లిదండ్రులు పిల్లల కొరకు ఎంతగానో సంతానం లేకపోతే ఆరాటపడతారు కూడా. అది మానవుల యొక్క జీవితంలో సంభవించేటువంటి గొప్ప గొప్ప దీవెన అని చెప్పొచ్చు, ఆశీర్వాదం అని చెప్పొచ్చు. ఇప్పుడు మనం ఆధ్యాత్మికంగా ధ్యానం చేస్తున్నది దేవుని పిల్లలను. దేవుని పిల్లలం ఊరికినే పిల్లలు అవుతారండి? తల్లి 10 నెలలు గర్భము మూసి పిండోత్పత్తి జరుగుతూ ఉన్నప్పుడు ఆమె యొక్క ఓపిక, ఆమె యొక్క సహనము, ఆ పిండం కడుపులో పెరుగుచున్న కొలది ఆమె నడక మారిపోతుంది. ఆమెలో నిద్రలు తక్కువైపోతాయి. ఆమెలో మరి బాగా బలహీనతలు వచ్చేస్తాయి. చివరికి ఆమె జన్మనిచ్చేటప్పుడు రక్తము దారపోయాలి. రక్తము దారపోసి బిడ్డకు జన్మనివ్వాలి. అప్పుడు ఆ బిడ్డ ఆమెకు బిడ్డ అవుతారు. ఆ బిడ్డ ఆమెకు బిడ్డ అవుతారు. ఆ తల్లి బిడ్డల బంధాలు, ఆ తండ్రి బిడ్డల బంధాలు ఎంతో ఎంతో
ఆనందకరంగానో సంతోషకరంగానో ఆ బంధాలు పెనవేసుకుని వెళుతూ ఉంటాయి. నా సహోదరులారా, సహోదరులారా, దేవుని పిల్లలుగా మనము పిలువబడడానికి దేవుడే ఉద్దేశించాడు. అది మన ఉద్దేశం కాదు, మన యొక్క ఆలోచన కాదు. ఏదో పుట్టాం, పెరిగాం, జీవిస్తున్నాం, బ్రతుకుతాం, తింటాం, అనుభవిస్తాం, ఏదో వెళ్ళిపోతాం, ఇంతే. ఈ లోకంలో మానవుని యొక్క జీవితం ఎంత చెడ్డదో మనం గమనిస్తున్నాం. కన్న తల్లులే చాలాసార్లు అంత కష్టపడి బిడ్డలను కని కూడా, అంత జన్మనిచ్చి కూడా, అంత ప్రసవ వేదన పడి కూడా వీడు నా కడుపులో పుట్టలేదు అన్న కాడికి మాట్లాడతారు, విసిగించుకుంటారు, బాధపడతారు. ఇలాంటి వారిని దేవుడు తన పిల్లలుగా చేసుకోవడానికి, తన స్వాస్థ్యముగా, తన యొక్క పిల్లలుగా, తన సంతతిగా చేసుకోవడానికి దేవుని ఉద్దేశం ఏమిటి? దేవుని ప్రణాళిక ఏమిటి? దేవుని చిత్తం ఏమిటి? మీరు ఆలోచించాలి, నేను ఆలోచించాలి. దేవుని చిత్తం ఏమిటి? దేవుని ప్రణాళిక ఏమిటి? దేవుని పిల్లలుగా ఎందుకు పిలువబడాలి? దేవుని పిల్లలుగా మనం ఎందుకు రూపాంతరం చెందాలి? మనం ఆయన పిల్లలుగా జీవించటానికి ఆయన ఒట్టి మాటలు చెప్పలేదు. మీరు నా పిల్లలు అని ఒట్టి మాటలు చెప్పలేదు. ఒక తల్లిన బిడ్డకు జన్మనివ్వడానికి కొంత రక్తాన్ని ధారపోస్తుంది, కేకలు వేస్తుంది, ఆ కాన్పు నొప్పులతో బహుకేకలు వేసి అరిచి జన్మనిస్తుంది, రక్తం ధారపోస్తుంది. రక్తంలో నుండి బిడ్డ బయటకు వస్తారు. ప్రభు యేసుక్రీస్తు వారు మనలను తన బిడ్డలుగా చేసుకునడానికి, ఆయన పిల్లలుగా ఉండటానికి, ఆయన పిల్లలుగా పిలువబడడానికి ఆయన చేసిన శిలువ త్యాగం చూస్తే ప్రసూతి నొప్పుల కంటే, పురిటి నొప్పుల కంటే అధికమైనటువంటి బాధలు అనుభవించాడు. అందుకే ఆయన శిలువలో కేక వేసి ప్రాణం విడిచెను అని రాయబడింది. జన్మనిచ్చే తల్లి బిడ్డకు కేకలు వేసి జన్మనిస్తారు. జీవము కలిగిన యేసయ్య కేకలు వేసి, తండ్రి నా చెయ్యి ఎందుకు విడిచిపెట్టావు, తండ్రి నా ఆత్మను నీ చేతికి అప్పగిస్తున్నాను, కేకలు వేసి ప్రాణం ఇచ్చి, ప్రాణం పెట్టి, రక్తం ధారపోసి, ఒక్క చుక్క రక్తం కూడా మిగిల్చుకోకుండా ఆ స్తోత్రం స్తోత్రం మన పాపమంతా పరిహరించి, మన దోషములన్నిటిని క్షమించి, శుద్ధీకరణ చేసి, ఈ భ్రష్టలోకంలో, ఈ పాపలోకంలో, ఈ దౌర్భాగ్యపు లోకంలో వాడా వీడా అదా ఇదా అని అనిపించుకుంటున్న లోకంలో మనం దేవుని పిల్లలమని పిలువబడాలని, దేవుని పిల్లలుగా జీవించాలని, ఒక ఘనమైన జీవితం జీవించాలని, సింహములాగా ఎలాగ నడుస్తుందో దేవుని పిల్ల దేవునిలాగా నడుచుకోవాలని, ఆ స్వరూపంలోకి రావాలని, ఆ ఘనత ఉండాలని, ఆ మహిమ తేజస్సులో బ్రతకాలని, దేవుని మహిమ తేజస్సుకు వారసులం కావాలని, ఆయన రాజ్యానికి హక్కుదారులను కావాలని, ఈ లోకంలో దేవుని పిల్లలుగా పిలువబడుట మన జీవితంలో దేవుడు చూపిన ప్రేమ. తల్లి అంటాది, ఎవరి గాడిద కొడక గాడిద ముండ, ఎందుకు పుట్టావరా నా కడుపున, ఎందుకు పుట్టావే నా కడుపులో, అసలు పుట్టకపోయినా బాగుండు, ఇంకా రకరకాల దూషణ మాటలు. ఆ స్థితిలో, ఆ అవమానాలలో, ఆ దుర్గతిలో, ఆ తెలియని బ్రతుకులో
తలవంపులు కలిగిన బ్రతుకులో మనం బ్రతకకుండా దేవుని పిల్లలుగా బ్రతుకుటకు ఆయన ఎట్టి ప్రేమ మనకు కనపరిచాడో దాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఇప్పుడు నన్నేమని పిలుస్తారండి? నన్నేమని పిలుస్తారు? కలెక్టర్ గారు అబ్బాయి, డాక్టర్ గారు అబ్బాయి, లేకపోతే ఇంకా మినిస్టర్ గారి అబ్బాయి, ఎవరు చెప్పరు నా గురించి. అలాంటివి ఏం చెప్పరు. ఆయన ఏమండి? దేవుని బిడ్డ, దేవుని సేవకుడు, దేవుని దాసుడు. ఆయన దేవుని బిడ్డ అండి, దేవుని దాసుడు అండి. ప్రభువుకు స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇది ఎంతో ఘనమైన, శ్రేష్టమైన, అమూల్యమైన, దివ్యమైన, ఆశీర్వాదకరమైన, మహనీయమైన జీవితం ఇది. ఒక కలెక్టర్ బిడ్డకి అంత ఘనత ఉంటే దేవుని బిడ్డకి ఎంత ఘనత ఉండాలి? ఒక మినిస్టర్ గారి అబ్బాయికి అమ్మాయికి వాళ్ళని చూస్తేనే ఒకలాగా ప్రజలు గమనిస్తే దేవుని బిడ్డని ఇంకెంత గమనించాలి. కలెక్టర్ గారి అబ్బాయిని ముట్టాలన్నా, ఎస్పీ గారి అబ్బాయిని అమ్మాయిని ఏదన్నా అనాలి అన్నా, చిన్న మాట నోరు జారాలి అన్నా, మినిస్టర్ గారి పిల్లల్ని ఏమైనా అనాలి అన్నా ఎవరికైనా ధైర్యం ఉందా? ఎవరైనా అనగలుగుతారా? కష్టం, భయం. నువ్వు దేవుని బిడ్డగా పిలువబడినప్పుడు, దేవుని పిల్లలని నువ్వు ముద్రించబడినప్పుడు, ఈ లోకములో ఏ దుష్టుడు నిన్ను ముట్టాలన్నా భయం, ఏ శత్రువు ముట్టాలన్నా భయం, ఏ వ్యాధి తాకాలన్నా భయం. అందుకే ఈ లోకంలోనిది ఏది నీకు అంటకుండా ఉండినట్లు, నీతి క్రియలలో నువ్వు జీవించినట్లు, సత్ప్రవర్తనలో నేను బ్రతుకున్నట్లు, ఆ సద్భావం కలిగినటువంటి దేవుడు రక్షకుడు ఈ జీవితం మనకిచ్చాడు. ఈ శ్రేష్టమైన జీవితం మనకిచ్చాడు. దేవుని పిల్లలము అని పిలువబడే జీవితం. హల్లెలూయా. ఐశ్వర్యవంతులు అని పిలువబడే వాళ్ళు వేరు, కోటీశ్వరులు అని పిలువబడేవారు వేరు, ధనవంతులు అని పిలువబడేవారు వేరు. వారి జీవితాల మీద మరి ఎలాంటి పరిస్థితులు ఉంటాయో మనం చెప్పలేం. దేవుని పిల్లల అని పిలువబడుతున్న వారి చుట్టూ దేవదూతలు కంచె వేసి కాపాడుతూ ఉంటారు. దేవదూతల సన్నిధి, దేవదూతల కాపుదల, దేవదూతల భద్రత అక్కడ ఉంటుంది. ఈ చెడ్డ లోకంలో దేవుని పిల్లలు మంచి సత్ప్రవర్తన కలిగిన పిల్లలుగా జీవిస్తారు. ప్రభువుకు స్తోత్రం కలుగును గాక. మరి నీకు దేవుని బిడ్డ అని పిలువబడడం ఇష్టమేనా? అది నువ్వు అంగీకరిస్తున్నావా? ఈ లోకాన్ని అంగీకరిస్తున్నావా? ఈ లోకంలో ఒక గొప్ప వ్యక్తిగా పిలువబడాలని ఏదో ఒక వ్యక్తిగా ఆ ప్రశంసలో ఇచ్చే ఆ లోకంతో తాత్కాలికంగా ప్రశంసలు ఇచ్చి మళ్ళీ దూషించే లోకంతో నువ్వు జీవించాలన్న ఉద్దేశం కోరుకుంటున్నావా? హెబ్రీ పత్రికలో చాలా స్పష్టంగా 11వ అధ్యాయంలో లిస్టు రాయబడింది. మోషే పెద్దవాడైనప్పుడు అల్పకాల పాప భోగములు అనుభవించుట కంటే దేవుని బిడ్డగా బ్రతకడమే శ్రేష్టం అనుకున్నాడు. దేవుని ప్రజలతో జీవించడమే శ్రేష్టం. ఫరో కుమార్తె యొక్క కుమారుడనని అనిపించుకున్నట కంటే దేవుని బిడ్డగా బ్రతకడమే శ్రేష్టం. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దేవుని బిడ్డగా బ్రతకడం శ్రేష్టం. ఆ రాజ్య కిరీటాలు, ఐగుప్తు దేశం యొక్క ధనభోగాలు, ఐగుప్తుల యొక్క పాపభోగాలు, అల్పకాల పాపభోగాలు నాకు వద్దు అనుకున్నాడు ఆయన. నేను దేవుని బిడ్డగా బ్రతకాలి, దేవుని సొత్తుగా బ్రతకాలి, దేవుని సాంపద్యంగా బ్రతకాలి, దేవుని యొక్క సన్నిధిలో బ్రతకాలి, దేవుని యొక్క రాజ్య వారసునిగా బ్రతకాలి. శ్రమైన కష్టమైన పర్వాలేదు,
అసలు ఆ జీవితం జీవితం కాదు, ఈ జీవితమే జీవితం. ఒకవేళ ఫరో కుమార్తె అయినటువంటి ఆమె కుమారునిగా ముద్రించబడి మోషే ఫరో చక్రవర్తి తర్వాత అప్పటికి యువరాజు ఆయన రాజు అయి ఉంటే ఎన్ని లక్షల మందిని నలగొట్టేవాడో, ఎంత జనాన్ని హింసించేవాడో, ఎంతగా ప్రజలను బాధ పెట్టేవాడో, తన సుఖభోగాల కొరకు, తన రాజరికం కొరకు, తన యొక్క ఘనత కొరకు, తన యొక్క స్వార్థం కొరకు, తన యొక్క శరీర ఇచ్ఛల కొరకు ఎన్ని జీవితాలతో చెలగాటమాడుకునేవాడో, ఎంతమంది తల్లుల బ్రతుకును పాడు చేసేవాడో. దేవుడు అంటాడు మోషేను గురించి, నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు, భూలోకమంతటిలో సాత్వికుడు, నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. దాని ప్రార్థనలో ఈ మాట జ్ఞాపకం చేసుకుని దేవుని దగ్గర సిగ్గుపడి జీవిస్తుంటాను. ఇంచుమించు 25-30 లక్షల మంది ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశంలో నుండి బయటకు వచ్చినప్పుడు ఎంతో మంది అందమైన తల్లులు, అందమైనటువంటి స్త్రీలు అక్కడ ఉన్నారు. నా ఇల్లంతటిలో మోషే నమ్మకమైన వాడు, సాత్వికుడు, భూలోకం అంతట్లో లక్షల జనానికి ఆదర్శంగా బ్రతికాడు. రాత్రింపగళ్ళు దేవునితో గడుపుతూ, దేవుని సన్నిధిలో ఉంటూ, దేవుని వాక్యాలు తీసుకొని వచ్చి, దేవుని మాటలు తీసుకొచ్చి, బానిసపు సుంకరాల మధ్య నలిగిపోతున్న లక్షల మందిని విడిపించి రక్షణానందకరమైన దేశానికి నడిపించే నాయకుడయ్యాడు. ఆ రోజే కాదు, ఈ రోజుకు మోషే చరిత్ర ప్రజలను నడిపిస్తూనే ఉంది. ఆ ధర్మశాస్త్రము ప్రపంచమంతటా పనిచేస్తూనే ఉంది. ఆ సత్యవాక్యము ప్రపంచమంతటా కార్యసిద్ధి కలగజేస్తూనే ఉంది. మరి మోషే గారు ఐగుప్తు దేశాన్ని పరిపాలన చేసింటే చరిత్ర హీనమైపోయేది. ఫరో 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 చరిత్రలు అడ్రస్సులు లేవు. మోషే చరిత్ర, మోషే యొక్క ధర్మశాస్త్రం, మోజెస్ యొక్క లా నేటి వరకు యేసు ప్రభువారు రక్తం దారిపోసి ఆ ధర్మశాస్త్రాన్ని నెరవేర్చిన సత్య ప్రకారంగా నేటి వరకు ప్రపంచానికి దీవెనకరంగా, మార్గదర్శకంగా, మాదిరికరంగా మోషే గారు కనబడుతున్నారు. అందుకే 120 ఏళ్ళు దేవుని బిడ్డగా బ్రతికాడు. స్తోత్రం. 40 ఏళ్ళు ఐగుప్తు దేశంలో ఉన్నాడు, 40 ఏళ్ళు మిద్యాను దేశంలో మరి వివాహం చేసుకుని గొర్రెలు కాసుకుంటూ ఉన్నాడు. ప్రభు దర్శనం ఇచ్చి మాట్లాడినప్పుడు 40 ఏళ్ళు ప్రభు యొక్క కుమారునిగా బ్రతికాడు. ఆయన కంటి మాంద్యం లేదు, కాలి సత్వ తగ్గలేదు. ఆయన జీవితం అంతా అద్భుతాలతోనే బ్రతికాడు, ఆశ్చర్య కార్యాలతోనే బ్రతికాడు, సూచక్రియలతోనే బ్రతికాడు. చెయ్యి ఎత్తినా, చెయ్యి దించినా, నోరు తెరిచినా, ఏం మాట్లాడినా, కర్ర పట్టుకున్నా, ఏం జరిగినా, అడుగు వేసినా, అడుగు తీసిన దేవుని బిడ్డ అని ఫరో చక్రవర్తి గుర్తించగలిగేటట్టుగా దేవుడు చేశాడు. ఫరో చక్రవర్తి ఇతడు నిజంగా దేవుని బిడ్డ అని ఫరో సైనికులు, ఫరో దేశ ప్రజలు ఇతడు దేవుని బిడ్డను ఒప్పుకునేటట్టు చేశాడు. నిన్ను కూడా అలాంటి అద్భుతాలతో, ఆశ్చర్యకార్యాలతో, మత్కార్యాలతో, సూచక్రియలతో ఎక్కడ జీవితము నలిగిపోకుండా, ఎక్కడ సన్నగిల్లిపోకుండా, అవమానాల పాలు కాకుండా, నీ ఒకదాని జీవితంతో కాకుండా, స్వార్థపూరితమైన జీవితం కాకుండా అనేకులకు ఒక మార్గదర్శకమైన జీవితంగా, ఆశీర్వాదకరమైన జీవితంగా, దీవెనకరమైన జీవితంగా, అనేక తల్లుల కన్నీళ్లు తుడిచే, అనేకుల కంటి నీటిని తుడిచే,
అనేకులను ఆదరించే, ధైర్యపరిచే, నిమ్మలపరిచే ప్రార్థన యోధులుగా, ప్రార్థన పరులుగా ఎప్పుడు కూడా యేసయ్యను నానా తండ్రిని రాత్రింబగలు ప్రార్థనలు తండ్రిని అనేకుల కొరకు వేడుకొని బిడ్డగా నిన్ను నన్ను చేయటానికి దేవుడు తన పిల్లలుగా దేవుని పిల్లలంటే భూలోకంలో చాలా ఘనత అండి. పరలోకంలో ఇంకా ఎలా ఉంటుందో చెప్పలేను, కానీ భూలోకంలో దేవుని పిల్లలంటే అందరి ఎదుట కాదండి, అందరి ఎదుట కాదు, గ్రహించిన వారి ఎదుట ఎంతో ఘనత. పెద్దవారు కూడా, దేశాధినేతలు కూడా దేవుని పిల్లలంటే గౌరవిస్తారు, ప్రేమిస్తారు, దేవుని పిల్లలంటే ఎంతో ప్రేమగా పలకరిస్తారు. ఈ జీవితం నీకు నాకు ఇవ్వడానికి దేవుడు మన కృప చూపాడు. ఇప్పుడు లేఖనంలో మనం చూసిన సత్యాన్ని గుర్తు చేసుకుని మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లుగా జీవించాలి. నీతిని జరిగించే ప్రతివాడు దేవుని బిడ్డ, సత్యాన్ని జరిగించే ప్రతివాడు దేవుని బిడ్డ. అదే అధ్యాయంలో 3వ అధ్యాయంలో 10వ వచనంలో స్పష్టంగా వాక్యం సెలవిస్తుంది. దీనిని బట్టి దేవుని పిల్లలెవరో అపవాది పిల్లలెవరో తేటపడును. నీతిని జరిగించని ప్రతివాడును, తన సహోదరుని ప్రేమింపని ప్రతివాడును దేవుని సంబంధులు కారు. మనము ఒకరినొకడు ప్రేమ కలిగి నడుచుకున్నట్టే దేవుని పిల్లగా జీవించటం అన్నది వాస్తవమని బైబిల్ స్పష్టం చేస్తుంది. నా ప్రియ సహోదరులారా, సహోదరులారా, నీతిని జరిగించని వాడు, సత్యాన్ని జరిగించని వాడు, దేవుని ప్రేమను పంచిపెట్టలేని వాడు, ప్రేమ కలిగి నడుచుకోకుండా ప్రేమకు విరోధంగా ప్రవర్తించేవాడు, దుర్భాషలాడేవాడు, అహంతో ప్రవర్తించేవాడు, ప్రేమ తత్వాన్ని క్రీస్తు ప్రేమను చూపలేనివాడు, అటివాడు దేవుని బిడ్డ కాడు. దేవుని ప్రేమను మనం పొందుకొని ప్రేమను పంచిపెట్టేవారే దేవుని పిల్లలని దేవుని వాక్యం సెలవిస్తుంది. అట్టి దేవుని పిల్లలుగా జీవించటకు పరిశుద్ధాత్ముడు మనకు సహాయం చేయనుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి, పరిశుద్ధుడు వగు నాయన, సర్వాధికారి వగు దేవా, మీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. దయగలిగిన రాజా, మహోన్నతుడా, మహిమ స్వరూపుడా, ఆశ్చర్య కార్యాలు చేసే తండ్రి, మీకు స్తోత్రాలు. అయ్యా, దరిద్రులుగా, శాపగ్రస్తులుగా, విషపూరితమైన బ్రతుకులో, లోకములో, చీకటిలో, పాపములో చీచా అని త్రాగుడుబోతులుగా, వ్యభిచారులుగా, నరహంతకులుగా, విగ్రహారాధికులుగా, మాంత్రికులుగా, మోసగాళ్లుగా, అన్యాయస్తులుగా, అక్రమకారులుగా మానవుడు పిలువబడుతున్న ఈ లోకంలో నీతిమంతుడవు, పరిశుద్ధుడవు, మహనీయుడవు, మహోన్నతుడమైన దేవదేవుడమైన నీ పిల్లలుగా, నీ సొత్తుగా తండ్రి, నీ రాజ్య వారసులుగా, నీతిమంతులుగా, పరిశుద్ధులుగా, యథార్థవంతులుగా, విధేయులుగా, ఆయన వినయం కలిగిన వారిగా జీవించుటకు, నీ పిల్లలుగా లోకంలో బ్రతుకుటకు, నీ రాజ్య వారసులు అవుటకు మా ఎడల నీవు చూపిన ప్రేమను బట్టి స్తోత్రాలు. నీ ప్రేమను వెల్లడిపరిచినందుకు స్తోత్రాలు. నీ ప్రేమను మాపై కురిపించినందుకు స్తోత్రాలు. అట్టి నీ ప్రేమను మేమందరం కూడా ఒకరినొకరు కలిగి బ్రతుకున్నట్లు సహాయం చేయమని, ఎవరు అనారోగ్యం చేత నలిగిపోతున్నారో వారికి యేసు నామములో సంపూర్ణ స్వస్థతను దయచేయండి. ఎవరు సమస్యల బంధకాల్లో ఉన్నారో యేసు నామములో విడుదల దయచేయండి. నైనా ఎవరు సంతానం లేమితో ఉన్నారో యేసు నామములో వారి గర్భాలలో కార్యం చేసి చక్కని సంతానం దయచేయండి. ఎవరు నిరుద్యోగంలో ఉన్నారో ఆ బిడ్డలపై కృప చూపించి ఉద్యోగాలకు ద్వారాలు తెరవండి. కోర్టు సమస్యల నుండి విడిపించండి. నీ కృపగల కార్యాలు జరిగించి నీ పిల్లలుగా బ్రతుకున్నట్లు సహాయం చేయమని యేసయ్య పేరిట వేడుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. మా చిరునామా బ్రదర్ అందనం సుధాకర్ గారు, యేసుకృపా మినిస్ట్రీస్, దేవనగర్, నంద్యాల, ఆంధ్రప్రదేశ్, ఇండియా 518501. మా ఫోన్ నంబర్స్ 9866989153.